Hello everyone, how are you doing? I hope you're doing good. You're watching AD Chat YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ ఆర్ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక పనిని చేసేలోపు మరొక పనిని చేసేసి ఉంటారు. ఏదైనా ఒక పనిని చేసేలోపు మరొక పనిని చేసేసి ఉంటారు. సో మీరు ఈ డెఫినేషన్ ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే, ఏదైనా ఒక పని చేసేలోపు అనేది ఒక సిచ్యువేషన్, మరొక పనిని చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మరొక పనిని చేసేసి ఉంటారు అనేది ఫ్యూచర్ టెన్స్ని అయితే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది ఆర్ కన్వే చేస్తుంది. మరి ఫ్యూచర్లో మనకు 4 టెన్సెస్ ఉంటాయి: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఒక పనిని చేసేసి ఉంటారు అంటే ఏదైనా ఒక పనిని చేసేసి ఉంటారు అని తెలిపే సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అండ్ ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆబ్జెక్ట్ ప్లేస్ విల్ హ్యావ్ బీన్ V3 బై ద టైమ్ సబ్జెక్ట్ V1 ఆర్ V5 ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 2 స్ట్రక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ బిన్ V3, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ని అయితే ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి. అండ్ బై ద టైమ్ అంటే ఏదైనా ఒక పని చేసేలోపు, టైం ఇండికేటర్ ఆర్ క్లూ వర్డ్. అండ్ సబ్జెక్ట్ V1 ఆర్ V5 ఆబ్జెక్ట్. ఈ సెకండ్ స్ట్రక్చర్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అయితే ఇక్కడ మనకు కన్వే చేస్తుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ 5 ఎగ్జాంపుల్స్ ఒకే ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలు ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. మనం అక్కడకు వెళ్ళేలోపు గేట్స్ని క్లోజ్ చేసేసి ఉంటారు. సో ఫ్రెండ్స్ నోటీస్ చేయండి, మనం అక్కడికి వెళ్ళేలోపు అనేది ఒక సిచ్యువేషన్, గేట్స్ని క్లోజ్ చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ ఏదైనా ఒక పనిని ఫ్యూచర్లో చేసేసి ఉంటారు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ గేట్స్ని క్లోజ్ చేసేసి ఉంటారు అని అంటున్నాం, కానీ ఆ గేట్స్ని క్లోజ్ చేసేటటువంటి పర్టికులర్ సబ్జెక్ట్ ఎవరి గురించో మనం మాట్లాడటం లేదు. సో గేట్స్ని అనేది ఇక్కడ మన ఆబ్జెక్ట్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో The gates will have been closed by the time we go there. అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని క్లోజ్ చేసేసి ఉంటారు. The gates will have been closed by the time we go there. And second example, అతను ఇక్కడికి వచ్చేలోపు స్టోర్ రూమ్ని ఓపెన్ చేసేసి ఉంటారు. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా అతను ఇక్కడికి వచ్చేలోపు అనేది ఒక సిచ్యువేషన్, స్టోర్ రూమ్ను ఓపెన్ చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ద స్టోర్ రూమ్ విల్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ బై ద టైమ్ హీ అరైవ్స్ హియర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ హీ అరైవ్స్ అంటే మనం V1కి S ఆర్ ES అయితే యాడ్ చేస్తున్నాం, ఇక్కడ Sని అయితే యాడ్ చేస్తున్నాం, అది V5 అవుతుంది. బికాస్ మన సబ్జెక్ట్ అతను అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ అరైవ్స్ హియర్ అంటే అతను ఇక్కడికి వచ్చేలోపు స్టోర్ రూమ్ను ఓపెన్ చేసేసి ఉంటారు. ద స్టోర్ రూమ్ విల్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ బై ద టైమ్ హీ అరైవ్స్ హియర్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ స్కూల్కి చేరుకునే లోపు పనులన్నీ పూర్తి చేసేసి ఉంటారు. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా ప్రిన్సిపల్ స్కూల్కి చేరుకునే లోపు అనేది ఒక సిచ్యువేషన్, పనులన్నీ పూర్తి చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఆల్ ద వర్క్స్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై ద టైమ్ ప్రిన్సిపల్ రీచెస్ ద స్కూల్. అంటే ప్రిన్సిపల్ స్కూల్కి చేరుకునే లోపు పనులన్నీ పూర్తి చేసేసి ఉంటారు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, మీరు గమనించేలోపు వస్తువులన్నీ దాచేసి ఉంటారు. అంటే మీరు అబ్జర్వ్ చేసేలోపు వస్తువులన్నీ దాచేసి ఉంటారు. సో ఇక్కడ కూడా మీరు గమనించేలోపు అనేది ఒక సిచ్యువేషన్, వస్తువులన్నీ దాచేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఆల్ ద థింగ్స్ విల్ హ్యావ్ బీన్ హిడెన్
బై ద టైమ్ యూ నోటీస్, బై ద టైమ్ యూ నోటీస్ ఆర్ బై ద టైమ్ యూ అబ్జర్వ్ అంటే మీరు గమనించేలోపు వస్తువులన్నీ దాచేసి ఉంటారు. ఆల్ ద థింగ్స్ విల్ హ్యావ్ బీన్ హిడెన్ బై ద టైమ్ యూ అబ్జర్వ్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, క్లర్క్ బెల్ కొట్టేలోపు క్వశ్చన్ పేపర్ని ఇచ్చేసి ఉంటారు. క్లర్క్ బెల్ కొట్టేలోపు క్వశ్చన్ పేపర్ని ఇచ్చేసి ఉంటారు. ద క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ ద క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ బీన్ గివెన్ బై ద టైమ్ క్లర్క్ రింగ్స్ ద బెల్, బై ద టైమ్ క్లర్క్ రింగ్స్ ద బెల్ అంటే క్లర్క్ బెల్ కొట్టేలోపు క్వశ్చన్ పేపర్ని ఇచ్చేసి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని జరిగేలోపు ఫ్యూచర్లో మరొక పనిని చేసేసి ఉంటారు అని తెలిపే సందర్భంలో ఇలా అయితే మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ ఈ 6 టైప్స్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఆల్ రైట్, పాజిటివ్ ఎగ్జాంపుల్, మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉంటారు. ద గేట్స్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, ద గేట్స్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్, బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉంటారు. ద గేట్స్ విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్. అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే PQ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉంటారా అంటే గేట్స్ని క్లోజ్ చేసేసి ఉంటారా? సో ఫ్రెండ్స్, నోటీస్ చేయండి 2 ఎగ్జాంపుల్స్ కూడా. మనం అక్కడికి వెళ్ళేలోపు పాజిటివ్ ఎగ్జాంపుల్లో సేమ్ ఉంది అండ్ మనం అక్కడికి వెళ్ళేలోపు పాజిటివ్ క్వశ్చన్లో కూడా సేమ్ ఉంది. వేరస్ గేట్స్ని మూసేసి ఉంటారు అనేది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ గేట్స్ని మూసేసి ఉంటారా అనేది క్వశ్చనింగ్, పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ని మాత్రమే ఇంగ్లీష్లో మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. విల్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, విల్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్, బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉంటారా? విల్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్. నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం అక్కడికి వెళ్ళేలోపు సేమ్ ఈ ఫస్ట్ సిచ్యువేషన్ అయితే చేంజ్ అవ్వటం లేదు. గేట్స్ని మూసేసి ఉండరు, గేట్స్ని మూసేసి ఉంటారు అనేది పాజిటివ్, గేట్స్ని మూసేసి ఉండరు అనేది నెగిటివ్. ద గేట్స్ వోంట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, ద గేట్స్ వోంట్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్, బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉండరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, మనం అక్కడికి వెళ్ళేలోపు నెక్స్ట్ గేట్స్ని మూసేసి ఉండరా? మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉండరా? సో నోటీస్ చేయండి, గేట్స్ని మూసేసి ఉండరు అనేది నెగిటివ్, గేట్స్ని మూసేసి ఉండరా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వోంట్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్, వోంట్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని మూసేసి ఉండరా? నెక్స్ట్ WHPQ, మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని ఎందుకు మూసేసి ఉంటారు? మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని ఎందుకు మూసేసి ఉంటారు? సో ఫ్రెండ్స్, నోటీస్ చేయండి, మనం అక్కడికి వెళ్ళేలోపు బై ద టైమ్ వీ గో దేర్ గేట్స్ని ఎందుకు మూసేసి ఉంటారు? వై విల్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని ఎందుకు మూసేసి ఉంటారు? ఆల్ రైట్, లాస్ట్ ఎగ్జాంపుల్ WHNQ, మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని ఎందుకు మూసేసి ఉండరు? మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ని ఎందుకు మూసేసి ఉండరు? సో ఫ్రెండ్స్, గేట్స్ని ఎందుకు మూసేసి ఉండరు? వై వోంట్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్, వై వోంట్ ద గేట్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బై ద టైమ్ వీ గో దేర్ అంటే మనం అక్కడికి వెళ్ళేలోపు గేట్స్ను ఎందుకు మూసేసి ఉండరు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా మల్టిపుల్ వేస్లో అంటే ఈ 6 వేస్లో కూడా స్టేట్మెంట్స్ మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం, అంటే మీన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.